జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4:30 ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ముఖ్యంగా ప్రెస్ మీట్కు పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4:30 ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్కు పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో సెటరికల్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4:30 ప్రెస్ మీట్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అనుమతిస్తారంటూ సెట్రికల్ ట్వీట్కి సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ చక్రి, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే హైదరాబాద్లో నిర్వహించతలపెట్టినటువంటి ఏదైతే సభ ఉందో ఈ సభకు పోలీసులు నిన్న అనుమతి నిరాకరించారు. అయితే దీంతో ఒకవైపు పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారని చెప్పేసి కూడా ఒకవైపు జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము సభ నిర్వహించాలనుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏదైతే తెలంగాణలో కార్యకలాపాలను జనసేన పార్టీని మరింత విస్తృతపరిచేందుకు జనసేన అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేసి ఇక్కడ నుంచి కూడా కార్యకలాపాలను మరింతగా తీసుకువెళ్లడము, అదేవిధంగా పార్టీని పటిష్టం చేయడము లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి జనసేన పార్టీకి నిన్న ఏదైతే పోలీసుల అనుమతి కోరుతూ సంధ్యా కన్వెన్షన్లో నిర్వహించదలపెట్టినటువంటి ఈ యొక్క సభకు అనుమతి కావాలని పోలీసులను కోరడం జరిగింది. అయితే పోలీసులు ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉన్నాయి, అదేవిధంగా ఈ నేపథ్యంలో బందోబస్తు కల్పించలేము, అక్కడ పార్కింగ్ సమస్య కూడా ఉంటుంది అని చెప్పి ఇతర కారణాలతో కూడా అక్కడ అనుమతి నిరాకరించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారు ఒకవైపు ఈరోజు హైకోర్టుకు జనసేన లీగల్ టీం కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్ళడం జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్తో భేటీ కావడం జరిగింది. మరి కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ హైకోర్టులో కనుక ఈ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు అనుమతిస్తే సభలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక అక్కడ హైకోర్టు కూడా అనుమతి నిరాకరిస్తే ఆయన కేవలం ప్రెస్ మీట్కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించాలనుకుంటున్నాను జనసేన కార్యకర్తలతో కలిసి అని చెప్పి కూడా ఆ ట్వీట్లో ఆయన చెప్పుకొని రావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కైనా పోలీసులు అనుమతి ఇస్తారా అంటూ సెటైరికల్గా ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. ముఖ్యంగా నిన్న ఏదైతే సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు, మరి ఈ ప్రెస్ మీట్కైనా అనుమతి ఇస్తారా అంటూ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం అయితే ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన ఏదైతే ఇక్కడ సభ నిర్వహించాలనుకుంటుందో ముందుగా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణపై కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కూడా ఇటు కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 11 రోజుల పాటు కూడా ఆయన నిద్రాహారాలు మాని ఏదైతే ఉన్నానని చెప్పేసి కూడా గతంలోనే బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అంతటితో ఆగకుండా ఇటీవల ఏదైతే కోనసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కోనసీమకు వెళ్ళినప్పుడు ఇక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, తెలంగాణ వాళ్ళ దిష్టి తలిగిందా అన్నట్టుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా తెలంగాణలో సభలు ఏర్పాటు చేశారో ఇక్కడ సభలు ఏర్పాటు చేసి విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా, ఏ పార్టీ ప్రోద్బలంతో ఎవరి ప్రోద్బలంతో ఆయన వచ్చి ఇక్కడ సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటూ కూడా కొంచెం ఘాటుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న ఆయనను విమర్శించిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన నేతలు మాత్రం ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ ఈ సభ ఏర్పాటు చేసి తీరుతారని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. హైకోర్టులో ఖచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది, ఈ సభను ఏర్పాటు చేస్తాము, ఈ సభలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు, తెలంగాణపై జనసేన ఎట్లాంటి దృష్టితో ఉంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన ఏమేం చేయబోతా ఉంది, ఇప్పటివరకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కొండగట్టుతో సహా ఏమేం చేశారు అన్నటువంటి అంశాలను కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఒకవేళ కనుక అక్కడ అనుమతి హైకోర్టు కూడా నిరాకరిస్తే ఈ ప్రెస్ మీట్ అయితే నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో అన్ని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏదైతే పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏ విధంగా చూస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ఏమేం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటా ఉన్నారు, సో ఇవన్నీ అంశాలను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించబోతా ఉన్నారు ప్రెస్ మీట్లో. అదేవిధంగా ఈ అనుమతి ఏదైతే పోలీసులు నిరాకరించారో ఖచ్చితంగా ఇందులో రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి కూడా జనసేన నాయకులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే హైకోర్టులో దీనికి సంబంధించి ఈ సభకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. హౌస్ మోషన్ ఏదైతే హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉంది అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన వ్యవహారం ఏదైతే ఉందో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ సభకు హైకోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వదా, ఒకవేళ ఇస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతా ఉన్నారు అన్నటువంటి అంశం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. చక్రి అయితే రాజు, ఒకవేళ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిస్తే పోలీసులు విధించే నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, ఈ మొత్తం అసలు పరిణామాలపైన పవన్ అభిమానులు కావచ్చు, ఇటు జనసేన కార్యకర్తలు, తెలంగాణ జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు, వారు ఏమంటున్నారు రాజు? ఎస్, ముఖ్యంగా ముందుగానే పోలీసులు అయితే నిన్ననే తేల్చి చెప్పడం జరిగింది జనసేన నాయకులకు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే డిప్లాయ్ అయి ఉంది. కాబట్టి సో ఇక్కడ సభకు ఇక్కడ భద్రత కల్పించలేము. అదేవిధంగా ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి పార్కింగ్ సమస్య కూడా ఉంటుంది. అదేవిధంగా అని చెప్పి కూడా మరికొన్ని కారణాలను కూడా ఇక్కడ పోలీసులు ఇవన్నీ కూడా వారికి జనసేన నాయకులకు చెప్పి ఈ యొక్క పర్మిషన్ అయితే ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా కరాఖండిగా పోలీసులు చెప్పడం జరిగింది. లీగల్ పిటిషన్ విచారణకు అవకాశం కల్పిస్తోంది. అయితే జనసేన నాయకులు మాత్రం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను చూసి భయపడుతున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ను ఎవరు కూడా ఆపలేరు, పవన్ కళ్యాణ్ ఏ శక్తి కూడా ఆపలేదు, ఆయన ఏదైతే తెలంగాణలో ఖచ్చితంగా సభ పెట్టి తీరుతారు, తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇటు నాగబాబు కూడా స్పందించిన పరిస్థితి చూస్తాము. జనసేన కూడా బీఆర్ఎస్ కానివచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ ను చూసి భయపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజలు బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. ఇది చూసి ఓరు అనేకే ముందస్తుగానే పవన్ కళ్యాణ్ అడ్డుకునే చిత్రంలో భాగంగానే ఒకవైపు పోలీసులతో అనుమతి నిరాకరిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మేము న్యాయస్థానాల ద్వారా పోరాడతాము, ప్రజాస్వామ్య బద్దంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము. సో తెలంగాణ అవతరణ దినోత్సవాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు ఎవరికీ లేని అభ్యంతరం కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఎందుకు అభ్యంతరం పెడతా ఉన్నారు పోలీసులు. సో ఖచ్చితంగా ఇందులో కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది అని చెప్పేసి కూడా జనసేన నేతలైతే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు తీర్పును ఉత్కంఠగా జనసేన నేతలు ఎదురు చూస్తా ఉన్నారు. హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉంది అని చెప్పేసి, ఒకవేళ హైకోర్టు కనుక అనుమతి ఇస్తే షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తుందా లేకుంటే అనుమతి ఇవ్వదా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. ఒకవేళ అనుమతి ఇస్తే పవన్ కళ్యాణ్ ఆ సభలోనే మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఆయన చెప్పినట్లుగా ఈ రోజు సాయంత్రం తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ప్రెస్ మీట్ కు ముఖ్యమైనటువంటి జనసేన కార్యకర్తలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. జనసేన రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలంగాణలో మరింత పటిష్టం చేయాలి, ఒక భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, జనసేన తెలంగాణ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్ లో వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే జనసేన నేతలైతే పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పర్మిషన్ పట్ల సో మరి కాసేపట్లోనే హైకోర్టులో పిటిషన్ విచారణకు వస్తే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై అయితే ఒకవైపు జనసేన ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా సైబరాబాద్ పోలీసులు భద్రతా కారణాలతో పాటు పార్కింగ్ సమస్యను ప్రధానంగా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సంధ్య కన్వెన్షన్ పరిసరాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాజు?
ఎస్, ఒకవైపు ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్లో ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పొచ్చు మనం. ఎందుకంటే జనసేన ఇది కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా గత 2-3 రోజులుగానే అక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మర ఏర్పాట్లు కూడా జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ పర్మిషన్కు దీనికి సంబంధించి పర్మిషన్ కోసం అక్కడ సైబరాబాద్ పోలీసులను జనసేన నేతలు అక్కడ కలవడం జరిగింది. అయితే ఇవన్నిటిని పరిశీలించినటువంటి పోలీసులు మాత్రం చివరగా నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులు చూసి దీన్ని పర్మిషన్ అయితే రద్దు చేయడం జరిగింది. పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పి కూడా పోలీసులు కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన నాయకులు కూడా పోలీసుల తీరుపై కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న న్యాయస్థానం సమయం ముగిసేంత వరకు కూడా పోలీసులు తాత్సారం చేసి చివరగా న్యాయస్థానం సమయం ముగిసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పారు. లేదంటే నిన్ననే మేము అక్కడ హైకోర్టుకు వెళ్ళేవారం, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేవాళ్ళమని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయమే హైకోర్టుకు చేరుకోవడం జరిగింది. జనసేన లీగల్ టీం కొద్దిసేపటి క్రితమే హైకోర్టు రిజిస్ట్రీతో వాళ్ళందరూ కూడా భేటీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఐటమ్ కనుక హౌస్ మోషన్ పిటిషన్ వేసినట్టయితే ఖచ్చితంగా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి హైకోర్టులో ఎట్లాంటి దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. జనసేన నేతలు, జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క హైకోర్టు తీర్పునైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ దాదాపు హైకోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి జనసేన నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు తన ప్రసంగాన్ని ఏదైతే ప్రసంగం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ గడ్డపై ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడబోతా ఉన్నారు. అయితే ఏం మాట్లాడబోతా ఉన్నారు అన్నటువంటి దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తాం, ప్రజల్లోకి తీసుకువెళ్తాం అన్నటువంటి ఏదైతే కార్యాచరణతోటే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే జనసేన నేతలు ఎక్కడికక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏవైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన ఇక్కడ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకే పార్టీలు ఇవన్నీ కూడా అడ్డుకునే కుట్రలో భాగంగానే అనుమతి నిరాకరిస్తున్నారని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.